ఫిర్యాదులు వినిపించుకోరట. వాళ్ళకి వినపడవు పాపం. వాళ్ళు ఏంటంటే ఇంటర్ బోర్డ్ వాళ్ళు బిజీగా ఉంటారు చాలా. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు, ఈ శ్రీ చైతన్య, పారాయణ ఇలాంటి వాళ్ళు వీళ్ళకి వేస్తుంటారు అనమాట. వీళ్ళకి ఇట్లా తెలుసా మీకు ఒక విషయం, శ్రీ చైతన్య కాలేజీకి కానీ, నారాయణ కాలేజీ ఇట్లాంటి కొన్ని కాలేజీలు ఉంటాయి కదా, ఆ కాలేజీలకి ఈ ఇంటర్ బోర్డు నుంచి ఎవరైనా వెళ్తే ఇలా చేతులు కట్టుకొని నుంచొని మాట్లాడతారంట వాళ్ళు. సార్ చెప్పండి సార్, సార్ 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 మీరు ఏదంటే అదే సార్, మీరు ఎట్లా అంటే అట్లా సార్. హాలిడేస్ మీరు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇచ్చేద్దాం. మీరు క్లాసులు ఇప్పుడు పెట్టేద్దాం. ఎగ్జామ్స్ మీరు ఇప్పుడు పెట్టమంటే ఇప్పుడు పెట్టేద్దాం సార్. క్వశ్చన్ పేపర్ ముందే ఇవ్వమంటారా, లేకపోతే అసలు ప్రాసెస్ ఏంటి సార్, ముందు మీరు ఎగ్జామ్ రాస్తారా, ముందు మేము మార్కులు ఇవ్వమంటారా అడుగుతారంట. సేమ్ ఇదే ప్రాసెస్. ఏంటంటే యాక్చువల్ ప్రాసెస్ ఏంటి సార్, ఇప్పుడు మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాం, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మార్కులు ఇవ్వాలి కదా, ఓ పని చేద్దాం, మీకు ముందే మార్కులు ఇచ్చేస్తాం, తర్వాత ఎగ్జామ్ పెట్టుకుంటాం అని చెప్తారంట ఇంటర్ బోర్డు వాళ్ళు. నిజంగా అంతే ఉంటుందండి పరిస్థితి. వాళ్ళ దగ్గరికి వెళ్తే చైతన్య నారాయణ కాలేజీ వాళ్ళు అయితే లోకల్గా, అంటే రాష్ట్రం నుంచి వచ్చే ఇంటర్ బోర్డు వాళ్ళు ఎవరైనా వస్తే బయట కూర్చోమను, బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మను, రేపు రమ్మను, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తారంట. ఇంటర్ బోర్డు వాళ్ళు ఇట్లా చేయగట్టుకుని సరే ఓకే సార్ అనుకుంటూ వస్తారు. ఇది ఇంటర్ బోర్డు యొక్క దుస్థితి రాష్ట్రంలో. ఇది కాదని సవాల్ చేసే దమ్ము ఇంటర్ బోర్డుకు ఉందా? నేను సవాల్ చేస్తాను, ఇంటర్ బోర్డులో ఎవరైనా సరే, ఇంటర్ బోర్డులో ఒక్క ఆఫీసర్ రండి, ఇప్పుడు మనం ప్రతి కాలేజీకి వెళ్దాం. అసలు ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు, అప్పుడే అన్ని చోట్ల ఇంటర్ కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినాయి, నో అడ్మిషన్స్ ఫుల్ అని చెప్పి బోర్డు కూడా పెట్టేశారు. ఇష్టానుసారంగా ఫీజులు ఉన్నాయి, హాలిడేస్ లో కూడా క్లాసులు నడుస్తున్నాయి. ఎంసెట్ కోచింగ్ గానో, ఆ కోచింగ్ గానో, ఈ కోచింగ్ గానో క్లాసులు నడుస్తున్నాయి ఇప్పటికి కూడా. ఇంటర్ బోర్డు చోద్యం చూస్తూ ఉంటుంది అంతే, ఏమీ చేయలేదు ఇంటర్ బోర్డు. ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా కదా, దమ్ముందా ఇంటర్ బోర్డు కానీ అడుగుతున్నా కదా, అయినా కూడా నోరు మెదపదు ఇంటర్ బోర్డు. మాకెందుకులే, వీళ్ళు మాకు వేస్తారు, గవర్నమెంట్ మాకు వేస్తుంది, ఇంకెందుకు మాకు, ఎవడు మమ్మల్ని ఏమంటే మాకెందుకు, ఎవరు తిడితే మాకెందుకు, ఎవరు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకెందుకు, మా జేబులు నిండుతున్నాయా, మా కడుపు నిండుతుందా, చాలు మాకు.